దసరాలో మీరు ఏ గుడికి వెళ్తారు? ఇది 9వ రోజు నవరాత్రుల్లో. ఈసారి ఎందుకో 11 రోజులు వచ్చింది దసరా. సో మేము ఇప్పుడు సాయంత్రము అమ్మవారికి సారైతే పెడతారు. సారి పెడతారు కదా అని గుడికైతే వెళ్తున్నాము. సరే ఏదో మా ఆయనకి బాయ్ చెప్తే యాక్టింగ్ చేస్తుంటే ఫోన్ అని చెప్పి మా హవి అయితే పట్టించాడు. భలే కామెడీగా అనిపించింది. ఇక నేను అత్తయ్య హవి టెంపుల్కి వచ్చేసాము. ఇంకా టెంపుల్కి రాగానే పిల్లలందరూ హవి చిన్నగా ఉంటాడు కదా, ఫుల్ ఏడిపిచ్చేస్తున్నారు. అమ్మవారికి సారికి అయితే అన్నీ రెడీ చేసేసారు. అమ్మవారు చూసారా ఎంత బాగా అలంకరణ చేశారో. ఈవినింగ్ టైంలో అమ్మవారికి ఇంకా హారతలు ఇచ్చేసి ఊరేగింపులాగా తీసుకెళ్ళి ఇంకా సారే అన్ని సమర్పించి హారతలు ఇస్తారు. ఇది కూడా మా చిన్నాడు బడ్చి వాళ్ళు రిషి వాళ్ళు కూడా వచ్చారు. నేను అసలు ఏం పట్టుకోవాలా, ఒక పాప వచ్చి నాకు ఇచ్చెళ్ళింది అనమాట స్వీట్స్ పట్టుకోమని చెప్పేసి. అవి అస్సలు కిందకి దిగట్లేదు. అందరు ఇసుకిచ్చేసరికి ఇంకా హారతలు అయితే అవుతున్నాయి. నేను లోపలికి వెళ్ళలేదు హవితో అవ్వట్లేదని. ఇక ఫుడ్ కూడా పెట్టేస్తారు, నైట్ టిఫిన్స్ పెడతారు. ఇంకా టిఫిన్ కూడా చేసేసి ఇంకా కాసేపు ఆడుకుంటున్నాం. మా ఆయనకి మీటింగ్ ఉన్నా సరే మా ఆయన వదిలేసి వచ్చేసాం కదా. ఇంకా మా వారు వచ్చిన తర్వాత అవి ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. అక్కడ బెలూన్స్ అన్ని పీకి పిల్లలందరూ ఆడడం స్టార్ట్ చేసి. నచ్చితే లైక్